నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో తెలంగాణ ప్రభుత్వానికి ఉద్యోగుల డిమాండ్ ప్రకటన విడుదల అండి. ఉద్యోగుల డిమాండ్స్ ఏంటి? ఆ వివరాలేంటి ఈ వీడియోలో తెలుసుకుందాము. ముఖ్యంగా ఉద్యోగులకు 23 డిమాండ్స్ అయితే ఉన్నాయండి. వాటి గురించి లిస్ట్ ఒకటి తర్వాత ఒకటైతే తెలుసుకుందాము. ఉద్యోగ పెన్షన్‌లు ఎక్కడే గాని వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఉద్యోగులకు సంబంధించినటువంటి పెండింగ్ సమస్యలను పరిశీలించి ఉద్యోగుల ప్రయోజనాల దృష్ట్యా ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని టీఎన్జీఓ కేంద్ర కార్యవర్గం ఏకగ్రీవంగా తీర్మానం చేసి ప్రభుత్వాన్ని అయితే విజ్ఞప్తి చేస్తుండడం జరిగిందండి. మొదటిది ఏదైతే జూలై 2022 నుంచి పెండింగ్‌లో ఉన్నటువంటి 4 డీఏ అరియర్స్ మరియు 1 జూలై 1, 2024న జీవో ద్వారా ప్రకటించబడే మొత్తం 5 డీఏలు పెండింగ్‌లో ఉన్నాయి. వాటిని చెల్లించాలి. పెండింగ్‌లో ఉన్న అన్ని బిల్లులను క్లియర్ చేసి 2022 నుంచి చేయాలన్నమాట. ఈ కుబేర్ వ్యవస్థను రద్దు చేస్తూ ఈ ట్రెజరీ డిపార్ట్‌మెంట్ ద్వారా బిల్లులను క్లియర్ చేసే పాత విధానాన్ని అయితే పునరుద్ధరించాలి. ఈ కుబేర్ వద్దు, ట్రెజరీ డిపార్ట్‌మెంట్ ద్వారా బిల్లులను క్లియర్ చేయాలి అని అయితే కోరడం జరిగింది. అన్ని ఉద్యోగ సంఘాలతో సంప్రదింపులు. మూడోదండి, చర్చలు ఇప్పటికే పూర్తయిన దృష్ట్యా ధరల పెరుగుదల ప్రకారంగా 51% ఫిట్‌మెంట్‌తో రెండవ పీఆర్సీ సిఫార్సును పీఆర్సీ రిపోర్ట్‌ను తెప్పించుకొని అమలుకు చర్యలు వేగవంతం చేయాలని అయితే కోరడం జరిగింది. ఇక నాలుగోది, ప్రభుత్వం మరియు లబ్ధిదారులు, ఉద్యోగులు మరియు పెన్షనర్లు సమాన సహకారంతో ఉద్యోగుల ఆరోగ్య పథకమైన ఎంప్లాయీ హెల్త్ స్కీమ్ అమలు చేయడం ద్వారా చేయాలని అయితే కోరడం జరిగింది. ఇక ఐదోది, అన్ని శాఖలలో పని భారాన్ని తట్టుకునేదానికి కొత్తగా ఏర్పడిన జిల్లాల్లో అదనపు క్యాడర్ స్ట్రెంత్‌ను అయితే మంజూరు చేయాలని కోరడం జరిగింది. అలాగే కొంగరకాన్ వద్ద ఐడీఓసీ రంగారెడ్డి జిల్లా ఉద్యోగులకు 24% హెచ్ఆర్ఏ మంజూరు చేయాలని, ఉద్యోగులకు రవాణా సౌకర్యాలను కూడా అందించాలని అయితే కోరడం జరిగింది. ఏడవది, కాంట్రాక్ట్ మరియు అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులను క్రమబద్ధీకరించడం మరియు భవిష్యత్తు రిక్రూట్‌మెంట్‌లలో కాంట్రాక్ట్ వ్యవస్థను రద్దు చేయడము. ఇక ఎనిమిదవది, ఏదైతే సిపిఎస్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ అండ్ యూపీఎస్ పాత పెన్షన్ పథకాన్ని సక్రమంగా పునరుద్ధరించడము అయితే చేయాలి. వీటిని పరిశీలించి ఓపీఎస్‌ని అమలు చేయాలని అయితే కోరడం జరిగింది. జీఓఎంఎస్ నెంబర్ 317ను సమీక్షించి మరియు 317 జీవో బాధితుల బదిలీల కోసం కోరుకునే ఖాళీల లభ్యత కోసం అడగకుండా వీలైనంత త్వరగా వెబ్‌సైట్ ద్వారానే లేవనెత్తినటువంటి అన్ని ఫిర్యాదులను పరిగణలోకి తీసుకోండి అని అయితే కోరడం జరిగింది. 10వది, సార్వత్రిక ఎన్నికలు ప్రారంభించడానికి 2 నెలల ముందు అమలు చేయబడినటువంటి బదిలీలను రద్దు చేస్తూ పాత స్థానానికి బదిలీలు చేయాలి అని కోరడం జరిగింది. ఇక 11వది, రాష్ట్ర జాయింట్ సాఫ్ట్ కౌన్సిల్ ఆఫీస్ కమిటీ ఏర్పాటు చేయాలి అనైతే అభ్యర్థన. ఉద్యోగులు మరియు పెన్షనర్ల మనోవేదన పరిష్కారానికి ప్రధాన ఉద్యోగ సంఘాలకు గుర్తింపు అయితే ఇవ్వాలనైతే కోరడం జరిగింది. 12వది, పెండింగ్‌లో ఉన్న కారుణ్య నియామకం లేదా మెడికల్ ఇన్వాలిడేషన్‌ల క్లియరెన్స్ కోసం రాష్ట్ర స్థాయిలో మెడికల్ ఇన్వాలిడేషన్ హెచ్ఓడి అండ్ సెక్రటేరియట్ ఉద్యోగుల కమిటీ ఏర్పాటు చేయాలని కోరడం జరిగింది. 13వది, పీఆర్సీ 2020 బిల్లుకు సంబంధించినటువంటి క్లెయిమ్ల ఆర్థిక శాఖకు బదులుగా ట్రెజరీలు, పీఏఓ డిపార్ట్‌మెంట్ ద్వారా అడ్మిట్ చేయడానికి అనుమతి. ఉద్యోగులు మరియు పెన్షన్దారులకు పీఆర్సీ 2020కి ముందు బిల్లులను అనుమతించే ఆలస్యాన్ని నివారించడానికి దాని సమయంలో 31 మార్చి 2023 నుంచి 31 మార్చి 2026 వరకు అయితే వ్యవధిని పొడిగించాలని చెప్పి కోరడం జరిగింది. ఇక 14వది, పదవీ విరమణ అనంతరం సర్వీసు పొడిగింపు కానీ రీఎంప్లాయ్‌మెంట్‌ను కానీ చేయవద్దు. తద్వారా సర్వీస్‌లో ఉన్న జూనియర్ ఎంప్లాయీస్‌ల యొక్క ప్రమోషన్ ప్రయోజనాలను కాపాడడం. ఇక 15వది, గ్రేడ్ 2, గ్రేడ్ 3, గ్రేడ్ 4 కింద గ్రామ పంచాయతీల పునర్వ్యవస్థీకరణ మరియు ఉద్యోగులు క్యాడర్ కేటాయింపు నియామకపు తేదీ నుంచి సర్వీస్‌ను లెక్కిస్తూ పంచాయతీ కార్యదర్శుల రెగ్యులరైజేషన్ కాలాన్ని అయితే 4 సంవత్సరాల నుంచి 2 సంవత్సరాలకు తగ్గించడం మరియు ప్రమోషన్‌లు కల్పించాలని కోరడం జరిగింది. ఇకపోతే 16వది, చాలామంది ఉద్యోగులు పదోన్నతి లేకుండా పదవీ విరమణ చేస్తున్నందున పరిపాలనకు అసౌకర్యాన్ని
నివారించడానికి మరియు ఉద్యోగుల నష్టాన్ని నివారించడానికి ప్యానెల్ సంవత్సరం మొదటి సెప్టెంబర్లో అన్ని విభాగ డీపీలకు నిర్వహించడం ద్వారా అర్హులైన ఉద్యోగులకు ప్రమోషన్లు కల్పించడం. ఇక 17వది హెచ్ఓడీల నుంచి సెక్రటేరియట్కు బదిలీపై నియామకం కోసం 12.5% కోటా అమలు చేయాలి. ఇక 18వది షేర్లింగంపల్లి మండలం గోపన్నపల్లి గ్రామం వద్ద ఉన్నటువంటి సైట్ నెంబర్ 37లో ఉన్న టీఎన్జిఓ ఫేజ్ 2 యొక్క 101 ఏసీ స్థలాలను టీఎన్జిఓ యొక్క ఎంఏసిహెచ్ లిమిటెడ్కు షేర్లింగంపల్లి మున్సిపాలిటీ రంగారెడ్డికి ప్రభుత్వం కేటాయిస్తూ ఉత్తర్వులు ఇవ్వాలి. ఇక 19ది షేర్లింగంపల్లి మండలం గోపన్నపల్లి గ్రామంలో సర్వే నెంబర్ 36 మరియు 37లో ఉన్న భాగ్యనగర్ టీఎన్జిఓ అలాగే మ్యూచువల్ ఎయిడెడ్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ ఇంటి స్థలాల భూమి కేటాయింపు రంగారెడ్డి జిల్లా మున్సిపాలిటీ తెలంగాణ జారీ చేసిన మెమో నెంబర్ 1088 ప్రకారంగా ఉపసంహరించిన సవరించిన ఉత్తర్వులు అయితే జారీ చేయాలి. ఇక ఏపీలో పనిచేస్తున్న తెలంగాణ క్లాస్ 4 ఉద్యోగులలో మిగిలిపోయిన సుమారు 50 మంది సభ్యులను మరియు 9వ 10వ షెడ్యూల్ నందు పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగులను తెలంగాణకు తిరిగి తీసుకొని రావాలని అయితే కోరడం జరిగింది. ఇకపోతే జిల్లా ప్రజా పరిషత్ వ్యాధిగ్రస్త ఉద్యోగులపై అయితే ఆధారపడిన పిల్లలు కుటుంబ సభ్యులకు కారుణ్య నియామకాలు అయితే చేపట్టాలి. 23వది ఉద్యోగుల రాష్ట్రంలోని 2.5 లక్షల మంది ఉద్యోగులు పెన్షన్ల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక పెన్షనర్స్ డైరెక్టర్ను ఏర్పాటు చేయాలి. ఇక 23వది చూసుకున్నట్లయితే ఏసీబీ మరియు విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ కేసులు మరియు డిపార్ట్మెంట్ డిసిప్లినరీ కేసుల కింద బుక్ చేయబడిన ఉద్యోగుల ఫైల్స్ను వేగవంతంగా క్లియర్ చేసి ఉద్యోగుల కేసు కోసం సమీక్ష కమిటీని అయితే నియమించి మరియు నిర్దిష్ట పదవి విరమణ పూర్తయిన తర్వాత ఎంక్వైరీ అనేది వేగం చేయడం ద్వారా ఉద్యోగులు విధుల్లోకి తీసుకొని రావాలని చెప్పేసి ఇవన్నీ కోరడం జరిగింది. అలాగే ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల ఉన్నత విద్యార్థులను విద్యార్హతను పొందేందుకు ఓడి సౌకర్యాన్ని అందించాలని జియో ఎంఎస్ నెంబర్ 342 యొక్క పునరుద్ధరణ. 25వది మరణించిన విఆర్ఏ యొక్క కుటుంబ సభ్యుల కారుణ్య నియామకాలు చేపట్టడము. ఇక విఆర్ఏలను వారి ఎంపిక ప్రకారం రెవెన్యూ శాఖకు తీసుకురావడం మరియు వారి మునుపటి సీనియారిటీ ప్రకారం వారి సేవలను రెవెన్యూ శాఖలో క్రమబద్ధీకరించడము. 28వది రాష్ట్రంలోని గ్రంథాలయ సంస్థ, మార్కెటింగ్ కమిటీ సంస్థ, ఎయిడెడ్ సంస్థ పనిచేసే విద్యా విధాన పరిషత్ ఉద్యోగులకు, మోడల్ స్కూల్ మరియు రెసిడెన్షియల్ స్కూల్స్ ఉద్యోగులకు 010 హెడ్ ఆఫ్ అకౌంట్స్ ద్వారా అయితే జీతాలు చెల్లించాలి. ఇక 28వది భూపాలపల్లి, కొత్తగూడెం జిల్లాల్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకు బ్యాడ్ క్లైమేట్ అలవెన్స్ను మరియు అదనపు హెచ్ఆర్ఏను మంజూరు చేయాలని అయితే కోరడం జరిగింది.